సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టిన అతి కొద్ది మంది సరసన ఇప్పుడు విజయ్ చేరబోతూ ఉన్నాడు సార్. విజయ్ అనూహ్య విజయం నేపథ్యంలో ఒక కొత్త చర్చ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసి ఉండవచ్చు అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు కదా సార్, మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉండాలి, కూటమిగానే వెళ్తాము అని చెప్పేసి. సార్, విజయ్ అండ్ పవన్ వీళ్ళిద్దరు రాజకీయ ప్రయాణంలో ఏంటి తేడా సార్? విజయ్ లాగా పవన్ చేసి ఉంటే ఏమయ్యేది? అంటే మీకు రాజకీయాల్లో అలా ఉండవు, ఎందుకంటే టైం అండ్ స్పేస్ మ్యాటర్స్ కదా. టైం వేరు, స్పేస్ వేరు కదా. ఎందుకంటే మీకు అలా కంక్లూజన్ ఎప్పుడు తెలియదు. అయితే బహుశా ఈ చర్చ జరుగుతుంది, అనివార్యంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ చర్చను ఈ పాయింట్ను అసలు తెలుగు మీడియాలో నేనే ఫస్ట్ రైజ్ చేసింది. విజయ్ సీఎం అయితే ఆంధ్రలో రాజకీయ భూకంపం అని నిన్న ఒక వీడియో పెట్టాడు, సెన్సేషన్ అయిపోయింది. 170,000 మంది చూశారు ఇప్పటికే. సో ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. మీకు విజయ్ను ఎన్డీఏలోకి తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీడియేట్ చేస్తున్నాడని కూడా నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. ఎలా మీడియేట్ చేస్తాడంటే పవన్ కళ్యాణ్ అనుభవమే విజయ్కి లెస్సను. ఏంటి పవన్ కళ్యాణ్ అనుభవము? విడిగా పోటేసి 2019లో ఓట్ కట్టర్, ఓట్ స్ప్లిట్టర్గానే మిగిలిపోయి ఏమీ చేయలేకపోయాడు, తాను కూడా ఓడిపోయాడు. అందువల్ల విజయ్కి ఒక ప్రాపర్ లెసన్, నీవు పవన్ కళ్యాణ్ లాగా కాకు. 2019 పవన్ కళ్యాణ్ లాగా 2024లో అదే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే స్టాండ్ తీసుకొని మీకు కూటమిని బలోపేతం చేసి మీకు తాను లాభపడ్డాడు, కూటమి లాభపడ్డాడు, 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. సో విజయ్ కూడా కూటమిలో భాగమైతే డిఎంకే వ్యతిరేక ఓటు చీలకూడదు. డిఎంకే అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేకంగా ఏ రకమైన బలమైన ఒపీనియన్ ఉందో డిఎంకేకి వ్యతిరేకంగా అలా బలమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. యాంటీ ఇన్కంబెన్సీని స్ప్లిట్ చేస్తున్నాడనే భావన వస్తే ప్రజలు విజయ్ని తిరస్కరిస్తారు. ఎప్పుడు కూడా ప్రజలు ఓటు వేయాలంటే ఫోర్స్ టు రెకన్ విత్ అంటారు. అంటే తానే అధికారంలోకి వస్తాడు అనుకున్నప్పుడు ప్రజలు ఓటు వేస్తారు, కానీ లేకపోతే ఓటు వేయరు అని ఇవన్నీ ఫ్యాక్టర్స్ పవన్ కళ్యాణ్ యాంగిల్ నుంచి విజయ్కి లెసన్స్ చెప్పారు. ఇప్పుడు విజయ్ యాంగిల్ నుంచి పవన్ కళ్యాణ్కి లెసన్ చెప్పే సమయం ఆసన్నమైంది. సో విజయ్ లాగా రిస్క్ తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం 2024లో అయ్యేవాడా, 2029లో అవుతాడా? పవన్ కళ్యాణ్ ఆ రిస్క్ తీసుకోవడం లేదు కదా. అంటే అందువల్ల విజయ్ లాగా గనక తానే సీఎం అనే ఆప్షన్ ప్రజల ముందు పెడితే తన సపోర్ట్ బేస్ కన్సాలిడేట్ అవుతుంది. ఈ రెండు పార్టీలు అటు వైసీపీ ఇటు టీడీపీతో విసిగెత్తిన ఉన్న ప్రజానికం ఎలాగైతే డిఎంకే ఏడీఎంకేతో విసిగెత్తి ఓటు వేశారో అది ఆల్రెడీ ఒక 20% ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. మీరు కన్సాలిడేట్ అయినప్పుడు అవుతోంది, కానీ మీరు గమనించండి, చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మీకు చిరంజీవి కూడా 20% ఓటింగ్, 18% ఓటింగ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మీకు థర్డ్ ఫోర్స్కి ఎప్పుడు ఒక 20% పొలిటికల్ స్పేస్ ఉంటుంది. దాన్ని కన్సాలిడేట్ చేయగలిగే వాళ్ళు ఉన్నప్పుడు ఓట్లు పడతాయి. ఇప్పుడు ప్రజారాజ్యంకు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి ఇద్దరు బలంగా ఉన్న సమయంలో కూడా 71 లక్షల ఓట్లు వచ్చి 18 సీట్స్ వచ్చాయి. అందులో 17 సీట్స్ ఆంధ్రలో వచ్చాయి. అంటే ఆ లెక్కల మామూలు విషయం కాదు. 17 సీట్స్ అంటే 10% మీకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో. సో అందువల్ల మీకు పవన్ కళ్యాణ్ కూడా విడిగా ఉంటే ఒక హోప్ ఇవ్వగలుగుతాడు, ఈ రెండే పార్టీలేనా ఎప్పుడు అనేది ఇప్పుడు విజయ్ గెలుపు తర్వాత చర్చ మొదలవుతుంది. అనివార్యంగా జనసేనలో కూడా ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. జనసేన వెనకాలన్న కాపు సెక్షన్స్లో కూడా స్టార్ట్ అవుతుంది. కానీ అదే సమయంలో మీకు ఉదయనిధి స్టాలిన్ను ముఖ్యమంత్రి చేయాలని స్టాలిన్ కలలు కన్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేశాడు. ఇప్పుడు తానే సీఎం పదవిని కోల్పోయాడు. కేటీఆర్ను సీఎం చేద్దాం అనుకున్నాడు, చేయకుండా ఆయనే సీఎం పదవి కోల్పోయాడు. సో ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ను సీఎం 2029 కన్నా ముందే చెయ్యాలి అనే బాధన చంద్రబాబు కుటుంబం నుంచి ఆ ఒత్తిడి ఉంది అని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. రిలయబుల్ సోర్సెస్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి, ముఖ్యంగా భువనేశ్వర్ నుంచి, మీరు బలంగా ఉన్నప్పుడే రాజకీయంగా స్ట్రాంగ్ ఉన్న సమయంలోనే చెయ్యాలి అని. ఎందుకంటే రాహుల్ గాంధీని చేయక సోనియా గాంధీ నష్టపోయింది, కేటీఆర్ చేయక కేసీఆర్ నష్టపోయాడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కొత్త థర్డ్ ఫ్యాక్టర్ ఆడింది. తాజా సమాచారం సార్, స్టాలిన్ ఓడిపోయారు. సో స్టాలిన్ ఓడిపోయారు కూడా. అంటే చూడండి, ఉదయనిధి స్టాలిన్ చెయ్యకుండా స్టాలిన్ నష్టపోయారు. ఈ అనుభవాలు చూశాక వెంటనే లోకేష్ను మనం సీఎం చేసుకుంటే తప్ప
మార్గం లేదు అనేది ఒత్తిడి పెరుగుతుంది. మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేయడానికి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉండదు, జనసేనకి ఇబ్బంది ఉండదు, పవన్ కళ్యాణ్ సమర్థించేటువంటి సామాజిక వర్గానికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పవన్ కళ్యాణ్ ఏవైనా విస్తృత రాజకీయాలను ఆలోచించి అడ్జస్ట్ అవుతాడేమో, కానీ జన సైనికులు అడ్జస్ట్ అవుతారా, వీర మహిళలు అడ్జస్ట్ అవుతారా, కాపు సామాజిక వర్గం అంగీకరిస్తుందా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వస్తాయి. అందువల్ల మీకు ఈ చర్చ మొదలవుతుంది. కానీ మనకు అర్థం కావాల్సింది పవన్ కళ్యాణ్ అప్పుడే కనుక స్టాండ్ తీసుకొని ధైర్యంగా ఉంటే ఏమయ్యేది. 2019 ఉన్నాడు కదా, ఏం కాలే కదా. 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం కాదు, బీఎస్పీని లెఫ్ట్ను కలుపుకున్నా కూడా పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయాడు. ఒకటే సీట్ వచ్చింది కదా, ఆయన కూడా ఓడిపోయాడు కదా, మనం అది మర్చిపోకూడదు. ఇప్పుడు విజయ్ ఎలాగైతే విడిగా పోటీ చేశాడో, ఇంకా విజయ్ అన్న ఎవరిని కలుపుకోలే, పవన్ ఇంకో ఇద్దరు కలుపుకున్నా కూడా రాలేదు కదా. మరి అక్కడికి ఇక్కడ తేడా ఉంది. అక్కడేమో డిఎంకే ఏడిఎంకేలో ఏడిఎంకే బలహీన పడింది కొంత. ఇక్కడ మీకు వైసీపీ టీడీపీ రెండు కూడా ఓడిపోయినా టీడీపీ 2019లో 40% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా కూడా 2024 40% ఓటింగ్ వచ్చింది కదా, 11 సీట్ల పరిమితమైన. అందువల్ల కంపారిటివ్లీ ఏడీఎంకే దెబ్బతిన్నంతగా ఒక పక్షం దెబ్బతినలే. ఇప్పుడు ఈ ఎన్నికల రిజల్ట్స్ వస్తే ఏడీఎంకే కూడా అంత దెబ్బతినలేదు అనిపిస్తుంది చూస్తుంటే. అందువల్ల మీకు ఆ టైమ్ అండ్ స్పేస్ మ్యాటర్స్ కదా. కదా మీకు ఓ సమయం దాటిన తర్వాతనే నీకు అది కంప్లీట్గా రిజల్ట్ వస్తుంది. నీకు పరిపక్వత ఎందుకు ముందే, నీకు పిండి పులవక ముందే నువ్వు ఇడ్లీ వేస్తే దోశ వేస్తే ఎట్లుంటుంది పరిస్థితి. అందువల్ల అక్కడ టైమ్ అండ్ స్పేస్ వేరు తమిళనాడు, ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ వేరు. అయితే ఇక ముందు మరి ఆ అవకాశం మళ్ళీ రాదా పవన్ కళ్యాణ్కు? 15 ఏళ్ల పాటు క్లీన్ బ్లాంక్ చెక్ ఎందుకు ఇస్తాడు అనే క్వశ్చన్ వస్తే రావచ్చు. కానీ రాజకీయాల్లో అంటుంటారు 15 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటామని. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కదా. అందువల్ల ఖచ్చితంగా విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం, రిస్క్ తీసుకొని విడిగా పోటీ చేయడం ఆయనకు లాభమైంది కనుక పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి అయితే అనివార్యంగా పెరుగుతుంది. అందులో ఎస్పెషల్లీ లోకేష్ కనుక ముఖ్యమంత్రి ఎక్కువ పెరుగుతుంది.